ఎటువంటి సంబంధం లేకపోతే కొంచెం వాళ్ళు ఘర్షణ పడుతుండగా మా ఇంటి మీద రాళ్ళ దాడి జరిగింది. ఆ దాడితో మేము ఇంట్లోకి వెళ్ళి తలుపులు పెట్టేసుకున్నాం. అవతల అబ్బాయిని పొడి చేసి వెళ్ళిపోయాడు. అవతల అబ్బాయి పొడిచి వెళ్ళిపోయిన విషయం కూడా మాకు తెలియదు. మేము ఇంట్లో లాక్ అయిపోయాము. పొడి చేసి వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఎటు వల్ల అటు వెళ్ళిపోయారు. దానితో మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మా ఇంటి మీద దాడి చేశారు. దాడి చేస్తే మా హస్బెండ్ వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ కావాలని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యి ఒక 1 అవర్ తర్వాత వచ్చి నన్ను, మా పిన్ని వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ కుమార్ని, మా హస్బెండ్ని ముగ్గురిని పోలీస్ జీప్లో పరవాడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పరవాడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు లేడీ అమ్మ, నువ్వు లోపలికి రాకూడదు, నువ్వు బయటనే ఉండిపో అంటే మా హస్బెండ్ ఎందుకు తీసుకెళ్తున్నారంటే పొడిచిన అబ్బాయి మీ రిలేటివ్ కాబట్టి వాళ్ళు దొరికే వరకు మీ హస్బెండ్ని ఉంచుతాము, కొంచెం ఇండియన్ ఆర్మీ కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు బేగా దొరికిపోతారనేసి మేము మీ హస్బెండ్ పెడుతున్నాము, వాళ్ళు దొరకగానే మీ హస్బెండ్ రిలీజ్ చేసేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు దొరికిన తర్వాత కూడా మా హస్బెండ్ ఇప్పటికి వచ్చి రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకుండా మా హస్బెండ్కి సంబంధం లేని కేసులో మా హస్బెండ్ని బుక్ చేసేసారు. మా హస్బెండ్ త్వరగా రావాలనేసి, మా హస్బెండ్ ఒక ఇండియన్ ఆర్మీ 16 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది, కానీ ఇండియన్ ఆర్మీకి ఇచ్చే గౌరవం కూడా పోలీసులు కూడా ఇవ్వలేదు. కానీ మా హస్బెండ్ వాళ్ళే వచ్చి ప్రొడక్షన్తో మమ్మల్ని తీసుకెళ్లారు, ఎస్ఐ 4 కానిస్టేబుల్. కానీ మా హస్బెండ్ 2 రోజుల తర్వాత సిఐకి ఎక్కడో దొరికినట్టు దీంట్లో మెన్షన్ చేశారు. ఎస్పీ గారు ఏమన్నారమ్మా, మీరు ఏం ఫిర్యాదు చేశారు, ఎస్పీ గారిని ఏం కోరారు? అదే మా హస్బెండ్ సంబంధం లేని కేసులో మా హస్బెండ్ గారు నిరికించారని మేము ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు డిఎస్పీతో మాట్లాడమని చెప్పారు. అందుకే మా హస్బెండ్కి సంబంధం లేని విషయం కాబట్టి మా హస్బెండ్కి త్వరగా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం.